అన్నా నమస్తే, ఎట్లున్నావు? అంత మంచిదేనా? దీనికంటే ముందు వీడియో చూసినావా? చూడకపోతే రాదు, చూసి వచ్చే ప్రయత్నం చేయాలి, అది కూడా మంచిగా ఉంటుంది. ఇగో ఈ వీడియో దేని గురించో తెలుసు కదా. లక్నో సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, వీళ్ళిద్దరి టీంలల్లో బలాలు ఏమున్నాయి, బలహీనతలు ఏమున్నాయి, వాళ్ళ స్ట్రెంత్ ఏంది, స్ట్రాంగ్ లెవెన్ ఎవరు, ప్లేయింగ్ లెవెన్ ఎవరు, వాళ్ళ వ్యాసార్థం ఏంది, ఘన పరిమాణం ఏంది, వాళ్ళ కథ ఏంది, కార్ఖాన అన్ని డీటెయిల్గా ముచ్చట పెట్టుకునే వీడియో. చలో ముందుగా అయితే జర సబ్స్క్రైబ్ బటన్, ఎర్ర కలర్ బటన్ కొట్టుర్రి, అట్ని లైక్ బటన్ కూడా ఉన్నది, దాన్ని కూడా అరుచుకోరి కొంచెం. పాపం అది ఒక్కటికి ఇట్లా ఒంటి కన్ను రాక్షసులాగా ఒంటేలు వేసుకొని ఉన్నది, సారీ కమ్ము పెట్టుకొని ఉన్నది, సరే దాన్ని అరుచుకోరి, అట్లా టచ్ చేయరు. చాలా చేద్దాం బై. ముందుగా రాజస్థాన్ టీం గురించి చెప్పుకోవాలి, ఆర్ఆర్ టీం గురించే చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు నిజంగా కొత్త ఉడుకు రక్తాన్ని ఎంకరేజ్ చేసే టీము. నాకు అందుకే వీళ్ళని ఎంకరేజ్ చేయబుద్ధి అవుతుంది ఈ వీడియోలో. ఎందుకంటే వీళ్ళు కొత్త యంగ్ ఇండియన్ ప్లేయర్స్ని, బ్యాట్స్మెన్స్ని ఇదివరకు మనం బెస్ట్ బ్యాటింగ్ అటాక్స్ వీడియోలో కూడా చెప్పుకున్నాం వీళ్ళ గురించి. ఎందుకంటే వీళ్ళు వాళ్ళని ట్రైనప్ చేస్తారు, షైనప్ చేస్తారు, రాకుతురు, దారుపడుతురు, కత్తుల్ని దారుపట్టడం అంటారు, అంటే షార్ప్ చేయడం, అది చేస్తున్నారు. చేసి మళ్ళీ మన ఇండియన్ టీంకి సప్లై చేస్తున్నారు. వెరీ నైస్. చలో టీంలో ఎవరున్నారు మీరు కరెక్ట్గా గమనిస్తే అంతా యువకులు, యువ రక్తం ఉంటుంది. లైక్ యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. మనకి ఈవెన్ రోహిత్ శర్మ తోటి T20లో ఓపెనింగ్కి దిగిండు అని అంటే ఎవరితోటైనా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేయగలిగే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సత్తా యశస్వి జైస్వాల్కి వచ్చింది. అండ్ పవర్ ప్లేలో మనోడు ఏంటంటే సించి ఆరేస్తాడు, సుంచి సంచిలు వేసుకుంటాడు. అటువంటి వ్యక్తి, ఖతర్నాక్ బ్యాట్స్మెన్ అండ్ హిట్టింగ్లో స్పెషలిస్టు. నెక్స్ట్ ఓపెనింగ్లో సంజు శాంసన్, వీళ్ళ క్యాప్టెన్. యాక్చువల్లీ ఈ సంజు శాంసన్ నిజంగా చెప్తున్నా క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి. అట్నే అదరగొడతాడు, హిట్టింగ్ అదంతా కూడా. ఐపీఎల్లో తనకంటూ ఒక మార్క్ వేసుకున్న వ్యక్తి. సో వీళ్ళిద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కూడా బాగుంటుంది. సో అయితే ఇక నెక్స్ట్ వన్ డౌన్లో వచ్చేది ధ్రువ్ జురేలు. ఈ ధ్రువ్ జురేలు కూడా తన పొజిషన్లో ఎట్లా ఆడాలి, ఇఫ్ ఇన్ కేసు ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్లో ఎవరైనా ఒకవేళ అంటే హిట్టింగ్ చేసే పరిస్థితి ఎట్లుంటుంది, హిట్టర్స్ది అయితే అటు లేదంటే ఇటు అన్నట్టు ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో వన్ డౌన్లో వచ్చే బ్యాట్స్మెన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అటువంటి సిచ్యువేషన్ని బాగా మెయింటైన్ చేసి తన ప్లేస్కి న్యాయం చేస్తా, ఓపెనర్స్కి సపోర్ట్ చేస్తా, పార్ట్నర్షిప్ని బ్రేక్ కాకనివ్వకుండా ముందుకు తీసుకుపోతాడు. ఎందుకంటే స్టార్టింగ్ హిట్టర్స్ అంతా కూడా టప రాలిపోతే తర్వాత మిడిల్ ఆర్డర్ మేనేజ్ చేయలేకపోతుంది. అటువంటి సిచ్యువేషన్ రానివ్వకుండా చూడగలే వన్ డౌన్ వాళ్ళు ఖతర్నాక్ అన్నట్టు. సో ధ్రువ్ జురేల్ సూపర్, యంగ్ బ్లడెడ్, కోల్డ్ బ్లడెడ్ అన్నట్టుందా, సరే అట్లా అంత యువ రక్తం. సరే ఇక సెకండ్ డౌన్లో నితీష్ రాణా. సిచ్యువేషన్కి తగ్గట్టు ఆడే ప్లేయర్స్ నేను ఎప్పుడైనా మెచ్చుకుంటా. సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఏదైనా అటు ఇటు జరిగితే బ్యాలెన్స్ చేసుకుంటూ, లేదు కొంచెం మనకు కావాలి స్కోర్ అన్నప్పుడు రన్ రేట్ పెంచడానికి ప్రయత్నం చేసే, అంటే ఒక ధైర్యంగా ముందుకు తీసుకుపోయే ప్లేయరే నితీష్ రాణా. ఆ తర్వాత థర్డ్ డౌన్లో వచ్చేసి రయాన్ పరాగ్ కూడా తెలుసు మనకి, లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో అంటే చాలాసార్లు తన ఏందో నిరూపించుకున్నాడు. టీంకి సపోర్టివ్గా, హెల్ప్ఫుల్గా, కాపాడేటట్టుగా సిచ్యువేషన్స్ చాలా మనం చూసినాం పోయినసారి. లాస్ట్ ఇయర్ మనం నిజం చెప్పాలంటే కొత్త ప్లేయర్ని చూసినట్టుగా అనిపించింది రయాన్ పరాగ్ని చూస్తే. ఇక నెక్స్ట్ తర్వాత ఫోర్త్ డౌన్లో హిట్మేర్ ఉన్నాడు. హిట్మేర్ అనే పేరులోనే, ఇప్పుడు షిమ్రాన్ హిట్మేర్ అనే పేరులోనే హిట్ అనేది ఉంది కదా, మనోడు హిట్టింగ్కే హిట్ ఎల్లర్ అన్నట్టు మంచి హిట్టింగ్. మనం డెత్ ఓవర్స్లో బౌలింగ్ వేయడం ఎంత టఫ్, ఆ టైంలో మన స్కోర్ని రీచ్ కావడానికి డేర్ చేసి 6లు కొట్టడం, 4లు కొట్టడం కూడా అంతే అవసరం. అది చేస్తాడు అన్నట్టు మనోడు. సో అందులో స్పెషలిస్ట్ అని చెప్పాలి. ఎక్స్పీరియన్స్ మ్యాటర్. సీనియర్ ప్లేయర్స్ దగ్గర ఉన్న థింగ్ ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా ధైర్యంగా భయపడకుండా ఆడగలుగుతారు అన్నట్టు. అది మనకి హిట్మేర్ దగ్గర ఉన్న కథ. ఆ తర్వాత జోప్రా ఆర్చర్ ఉన్నాడు. జోప్రా ఆర్చర్ ఇంగ్లాండ్ పేసర్. మనోడు యాక్చువల్గా రైట్ నౌ అయితే నాట్ ఇన్ ఫామ్ అని చెప్పాలి, కానీ చెప్పలేము ఫామ్లో. ఇగో ఫామ్ లేదని మనం చాలా మాట్లాడుకుంటాము, చెప్పలేము అబ్బా. సిచ్యువేషన్ వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్లో అదృష్టం మంచిగుండో, పిచ్ సెట్ మంచిగా అంటే మంచిగుండో, వాళ్ళకి టైం బాగా నడిచో, ఫస్ట్ మ్యాచ్లో ఖతర్నాక్ ఆడిరు అనుకో, ఆ జోషు, ఆ ఎంకరేజ్మెంటు, ఆ సపోర్ట్లు కొట్టి అందరూ సూపర్ అంటే వాళ్ళకు కూడా ఖుషి అయిపోయి తర్వాత నుంచి అంతా ఫామ్ అయిపోతుంది. అట్లా ఆ ఫామ్లోకి వచ్చేదాకా తెలియదు, వస్తే ఖతర్నాక్. అండ్ నెక్స్ట్ సందీప్ శర్మ ఉన్నాడు, మంచి పేసరు. రన్స్ని కంట్రోల్ చేసుకుంటూ వికెట్లు తీయగలిగే బౌలరే, మంచి బౌలరు. సో అట్లాంటి పేసరు మనోడు. నిజంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ ఇన్ ఐపీఎల్ అని చెప్పొచ్చు సందీప్ శర్మ, మంచి బౌలర్ అది. సరే అండ్ నెక్స్ట్ ఆ తర్వాత వనిండో అస్త్రంగా ఉన్నాడు. వనిండో అస్త్రంగా శ్రీలంకన్ మెయిన్ స్పిన్నర్ అని చెప్పాలి. అండ్ మనకు కూడా ఇప్పుడు వీళ్ళ టీంలో మంచి మెయిన్ స్పిన్నరు, ఆల్రౌండరు.
యాక్చువల్లీ వన్ అవసరంగా లైక్ మనకు సునీల్ నారాయణ టైప్. సునీల్ నారాయణ ఎట్లా 5-2 లేదంటే 2 ఆ టైప్లోనే మనోడు కూడా కొడితే గట్టిగా హిట్టింగ్ చేయగలుగుతాడు, లేదంటే పక్కన గుడ్డు పెట్టి రాగలుగుతాడు. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత మహేష్ దీక్షణ గురించి చెప్పుకోవాలి. వీళ్ళకున్న మెయిన్ స్పిన్ బలం ఏంటంటే ఇద్దరు శ్రీలంకన్ స్పిన్నర్స్. మహేష్ దీక్షణ ఆల్రౌండర్ అయితే కాదు కానీ మంచి స్పిన్నర్. ఇక వీళ్ళ దానిలో ఆ తర్వాత ఆకాష్ మద్బాల్ ఉన్నాడు, మనోడు ఇండియన్ క్రికెటర్ అండ్ పేసర్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అని చెప్పాలి. సో యాక్చువల్లీ మనోడి స్టోరీ ఉంది. యాక్చువల్లీ ఇదివరకు ఎంఐకి ఆడిండు. ఎంఐకి 2021లో వస్తే అప్పుడు అతనికి అసలు ఆపర్చునిటీ దొరకలేదు. 2022లో కూడా అదే సిచ్యువేషన్, ఆపర్చునిటీ రాలేదు. 2023 ఐపీఎల్లో మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఆపర్చునిటీని ఖతర్నాక్ యూజ్ చేసుకున్నాడు. 8 మ్యాచ్లు అతను ఆడితే అందులో 14 వికెట్లు తీసిండు, మంచి పేరే వచ్చింది. కానీ 2024లో మళ్ళీ అంత చూపించలేదు, అంటే అతని సత్తా చూపించలేదు. సో ఎంఐ వాళ్ళు 2024లో మనల్ని రిటైన్ చేసుకున్నారు కానీ 2025లో రిటైన్ చేసుకోలేదు. అంటే వాళ్ళు అంటే 2024లో అంత పెద్ద పర్ఫార్మెన్స్ చూపించలేదు కదని వేరే వాళ్ళకి మొగ్గు చూపించారు అనొచ్చు. అది సో ఓకే. ఆ తర్వాత మనకి ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంటే శుభన్ దుబే అని ఉండొచ్చు, లేదంటే కుమార్ కార్తిక్ అని ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఎవరు అవసరం అన్నదాన్ని బట్టి తీసుకునే ఛాన్స్ ఉంది. సో అది మ్యాటర్. ఆల్రౌండర్ కావాలంటే శుభన్ దుబే, లేదంటే కుమార్ కార్తికేయ స్పిన్నర్ కావాలంటే. ఇంకొక పాయింట్ ఉందబ్బా ఆర్ఆర్ గురించి మాట్లాడాలంటే, రాజస్థాన్ టీంలో 13 ఏళ్ళ వైభవ్ సూర్యవంశీ అనే అబ్బాయిని తీసుకున్నారు. ఎంత 1,10,00,000 ఇచ్చి తీసుకున్నారు. అంత అమౌంట్ ఒక కొత్త ప్లేయర్, ఒక 13 years ప్లేయర్. ఈవెన్ మనకి ఎంఎస్ ధోని యాడ్ ఒకటి చూసినాం కదా, యాడ్లో కూడా ఏంటి ఒక చిన్న పిల్లని తీసుకున్నారట అని చెప్తారు డబ్బింగ్లో, అట్లా యాడ్ కూడా వచ్చింది చూసిరా. ఎందుకంటే 13 years సూర్యవంశీని తీసుకున్నప్పుడు మనోడితో ఆడిస్తారు. ఇంత అతని గురించి ఇంత చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆడిస్తారు. సో అతను కనుక నిలదొక్కుకోగలిగితే భలే ఉంటుంది. అఫ్కోర్స్ ఆ ఏజ్లో ఇంత ఐపీఎల్ లాంటి స్టేజ్, ఐపీఎల్ లాంటి మ్యాచ్ ఆడాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం చేసి నిలదొక్కుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. లేదు కొంచెం టెన్స్, అంటే అఫ్కోర్స్ రాగానే ఆడిస్తే కూడా టెన్స్ అవుతాడు. అట్లా కాకుండా కొంచెం సిచ్యువేషన్ బట్టి వీళ్ళ టీం స్టేబుల్గా ఉన్న టైంలో ఆడించే ప్రయత్నం చేస్తారు. అండ్ రాజస్థాన్ రాయల్స్కున్న ప్లస్ పాయింటే వాళ్ళు యంగ్ బ్లడ్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. సో మెల్లగా ట్రైనప్ చేసి షైనప్ చేసి ఒక సిచ్యువేషన్లో వదిలితే వచ్చి మళ్ళీ మన ఇండియన్ టీంలో కూర్చుంటారు వాళ్ళు. అది రాజస్థాన్ రాయల్స్ కెపాసిటీ. సరే నెక్స్ట్ ఎల్ఎస్జీకి పోదాం. లక్నో సూపర్ జెయింట్స్ నిజం చెప్పాలంటే లక్నో సూపర్ జెయింట్స్లో ఊకే చేంజెస్ అవుతూ ఉంటాయి. ఈ చేంజెస్ ఎక్కడైతే అవుతాయో వాళ్ళు కప్పు కొట్టిన దాఖలాలు ఉన్నాయి అన్నట్టు. అది పెద్ద ప్రాబ్లం. సరే ఈ లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటివరకు అయితే ఎప్పుడు గెలవలేదు ఐపీఎల్. కానీ ఇప్పుడు ఈ టీం ఎట్లుంది ఒకసారి చెక్ చేద్దాం. మనకు ఓపెనింగ్ అయితే ఎడెన్ మార్క్రమ్, ఆ తర్వాత మిచెల్ మార్ష్, వీళ్ళిద్దరు ఓపెనర్సు. సో ఎడెన్ మార్క్రమ్ వచ్చేసి మంచి హిట్టర్, నిల్చుంటే కథం నిలబడతాడు. ఈ హిట్టర్స్ తోటి ఉన్న ప్రాబ్లమే అది, నిల్చుంటే లేదంటే అవుట్ అవుతుంది, అయితే అటు లేదంటే ఇటు. నెక్స్ట్ మిచెల్ మార్ష్ మంచి బ్యాట్స్మెన్, బౌలింగ్ కూడా బాగా చేస్తాడు. అయితే ఇక్కడనే మిచెల్ మార్ష్ దగ్గరనే ఒక ప్రాబ్లం ఉంది వీళ్ళకి. బౌలింగ్లో కూడా మిచెల్ మార్ష్ ఎక్స్పర్ట్, అయితే బౌలింగ్ వేసే సిచ్యువేషన్ మిచెల్ మార్ష్కి లేదు. ఎందుకంటే ఆయన లోవర్ బ్యాక్ బోన్ ఇంజురీ ఉంది, అది ట్రీట్మెంట్ అవుతుంది. ఇప్పటివరకైతే మెడికల్ టీం రిపోర్ట్ని బట్టి చూస్తే బ్యాటింగ్ వరకు ఆడొచ్చు, కానీ బౌలింగ్ చేయకూడదు అనే సిచ్యువేషన్లో ఉన్నది. మరి వీళ్ళకున్న బాగా అత్యంత మంచి బౌలర్ వీళ్ళకి మిచెల్ మార్ష్. మరి ఏం జరుగుతుందో ముందు మనం మ్యాచెస్లో చూడాల్సి వస్తుంది. మంచి హిట్టరు, మంచి రిథమిక్ ప్లేయరు, మంచి ఆల్రౌండరు, మంచి బౌలరు, మంచి బ్యాట్స్మెన్, ఎప్పుడు ఎట్లా ఆడాలనో అట్లా ఆడే, ఏ సిచ్యువేషన్ ఎట్లా ఆడాలనో అట్లా ఆడగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి. నెక్స్ట్ ఆ తర్వాత 1 downలో వచ్చేసి వెస్టిండీస్ ప్లేయర్ నికోలస్ పురాన్ ఉన్నాడు కదా, నికోలస్ పురాన్ మంచి హిట్టరు. యాక్చువల్లీ మనోడి గురించి చెప్పాలంటే పిట్ట కొంచెం కూతగనం గసంటి సాత్రాలు ఉంటాయి చూడరి, అవి ఆ టైప్లో. మనిషిని చూస్తే పర్సనాలిటీని చూస్తే గింతంతే కనబడతారు, కానీ మనోడు కొడితే ఆ రేంజ్లో పోతుంది. అఫ్కోర్స్ వెస్టిండీస్ ప్లేయర్స్కి ఉండే మెయిన్ థింగే బలంగా బాధగలుగుతారు, భలే బాధ. ఓకే సరే, ఇంతకుముందు నేను ఒకసారి మ్యాటర్ చెప్పింది ఏంటి, ఇప్పుడు వీళ్ళ టీంలో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ టీంలో ఓపెనర్గా రిషబ్ పంత్ వస్తే బాగుంటుందని చెప్పి ఆడియన్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రిషబ్ పంత్ గురించి ఒక మాట చెప్పాలబ్బా, టోటల్గా మొత్తం ఐపీఎల్ 2025లోనే హయ్యెస్ట్ అంటే ఎక్స్పెన్సివ్గా సేల్ అయిన కొన్న వ్యక్తి ఎవరంటే రిషబ్ పంత్, ప్లేయర్ ఎవరంటే రిషబ్ పంత్. నిజంగా 27 crores, అందరికంటే టాప్ మోస్ట్ పేమెంట్. అయితే 27 crores ఇచ్చి కొన్నారంటే ఉత్తమొచ్చట కాదు, ఎందుకంటే అంత సత్తా ఉంటే కానీ కొనరు. అంటే ఈ రీసెంట్ టైంలో వాళ్ళు చూసిందో
వాళ్ళు గమనించిన దాన్ని బట్టో మరి వాళ్ళు సెలెక్టర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే దానికి కారణం ఏంటిది? ఖచ్చితంగా అంత ఉంది. ఇప్పుడు పిండి ఉంటేనే కదా రొట్టెలు చేద్దామని అంటారు. మరి అక్కడ పిండి లేకపోతే రొట్టెలు చేద్దామని, దాంట్లో బలం లేకపోతే అవుతుందా? గుజ్జు ఈజ్ దేర్, అందుకే కొన్నారు. ఓకే, అయితే రిషబ్ పంత్ మోస్ట్ ఎక్స్పెన్సివ్, అంటే బాగా డబ్బులు పెట్టి కొన్నారు. అయితే మనోడే క్యాప్టెన్ ఈ ఎల్ఎస్జీకి తెలుసు. అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. అది మ్యాటర్ ఏంటంటే మనోడు సూపర్గా ఆడతాడు, అంటే రిషబ్ పంత్ ఖతర్నాక్ ఆడతాడు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అంతా మంచిదే. ఇఫ్ ఇన్ కేస్ ఆడకపోతే అంటే ఆడతాడు, కానీ అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే చిన్న చిన్న మిస్టేక్లు చేసి ఇది కనెక్ట్ కాదు అని తెలిసి కొడతాడు. అట్లాంటి అప్పుడు ఏమవుతుంది? అవుట్ అవుతూ ఉంటాడు. ఇట్లాంటి ఏమంటారు మన భాషలు చెప్పుకోవాలంటే తొత్తరా సార్ తొత్తరా అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటాడు. సో ఓకే, ఇది ఇఫ్ ఇన్ కేస్ రిషబ్ పంత్ తీసుకుపోయి ఓపెనింగ్లో పెడితే మళ్ళీ ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో దెబ్బ తినొచ్చు, మంచిగా ఉండొచ్చు, చెప్పలేం కదా. ఈ ఊకే కింద మీద చేంజెస్ చేస్తేనే టీంలో గెలవాయి అన్నట్టు. సరే, నెక్స్ట్ ఆయుష్ బదాని, యంగ్స్టారు. అండ్ నిజం చెప్పాలంటే సిచ్యువేషన్కి తగ్గట్టు ఆడుతూ కావాల్సినప్పుడు సిక్స్లు కొట్టగలిగే వ్యక్తి, బాగా ఆడగలిగే వ్యక్తి ఆయుష్ బదాని. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ కూడా మంచి హిట్టరు, మనకు తెలుసు. మ్యాచ్ను వన్ సైడ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి. మన ఛాంపియన్ ట్రోఫీ కూడా చూసినాం, సెంచరీలు అంతా కూడా. మనం నిజం చెప్పాలంటే డేవిడ్ మిల్లర్ హిట్ మ్యాన్, మంచి బ్యాట్స్మెన్, రైట్. ఆ తర్వాత మనం షాబాజ్ అహ్మద్ ఉన్నాడు కదా, షాబాజ్ అహ్మద్ ఆల్రౌండరు, స్పిన్నరు. వీళ్ళకున్న స్పిన్నర్ అనుకోవాలి, ఇంకా వీళ్ళకున్న మెయిన్ స్పిన్నర్ అని చెప్పుకోవచ్చు. లైన్ అండ్ లెంత్ బాగానే ఉంటుంది, వికెట్స్ తీయగలుగుతాడు, రన్స్ ఆపగలుగుతాడు, నీట్గా పద్ధతిగా కోసుకపోతాడు, మంచిగా, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ రవి బిష్ణోయ్, వీళ్ళకున్న మెయిన్ అసలైన స్పిన్నర్. ఇప్పుడు ఈవెన్ షాబాజ్ అహ్మద్ కంటే మెయిన్గా వీళ్ళ టీంకు ఉన్న బలమైన స్పిన్నర్ ఎవరంటే, మెయిన్ సపోర్టింగ్ స్పిన్నర్ ఎవరంటే రవి బిష్ణోయ్ అని చెప్పాలి. రన్స్ ఆపుతూ వికెట్స్ తీయగలిగే వ్యక్తి, మన ఇండియన్ టీంకి కూడా మెయిన్ మంచి ఆయన ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్ అని చెప్పాలి. ఆవేష్ ఖాన్ పేర్లు ఏమన్నది, ఆవేశం ఉన్నది. అప్పుడప్పుడు మంచిగా ఉండదు అనుకో. అప్పుడప్పుడు తోపు లేక, అప్పుడప్పుడు వీపీ లేక బిహేవ్ చేసే కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఎందుకంటే చాలాసార్లు మనోడు వికెట్ తీస్తాడు, కానీ చాలా రన్స్ ఇచ్చేస్తాడు. అది బాధ ఆవేష్ ఖాన్ తోటి. ఆ ఆవేశం అన్నట్టు, ఆవేష్ ఖాన్ అన్న పేరుకి తగ్గట్టుగా ఆవేశం ఉంటుంది మనోడికి. నెక్స్ట్ మోసిన్ ఖాన్ డెత్ ఓవర్ స్పెషలిస్టు, మనందరికీ తెలుసు. డెత్ ఓవర్లలో మంచి పేసరు, యార్కర్స్ పడతాయి, లెఫ్ట్ ఆర్మ్ పేసరు, మంచిగా బలంగా బాగా లైన్ అండ్ లెంత్ అదంతా కూడా పర్ఫెక్ట్గా వేయగలిగే వ్యక్తి మోసిన్ ఖాన్. డెత్ ఓవర్ స్పెషలిస్ట్, నిజం చెప్పాలంటే డెత్ ఓవర్ స్పెషలిస్టులు ప్రాణంలాగా మ్యాచ్కి. సరే, ఈ మోసిన్ ఖాన్ గురించి తెలుసు కదా, ఎల్ఎస్జీ తోటే 2022 నుంచి ఇప్పటి వరకు కూడా ఎల్ఎస్జీ తోటి ఉన్నాడు. లక్నో సూపర్ కింగ్స్లోనే కంటిన్యూ అవుతున్నాడు. అంటే మనకి మిగతా వాళ్ళందరికీ ఏంటంటే కాంట్రాక్ట్ బేస్, టెంపరవరీ, మనకి పర్మనెంట్ జాబ్. సరే, నెక్స్ట్ అబ్దుల్ సమద్, ఇంపాక్ట్ ప్లేయర్ కింద అబ్దుల్ సమద్ ఉంటాడు మ్యాక్సిమం. అయితే మనోడు రైట్ అండ్ మంచి బ్యాట్స్మెన్ అండ్ స్పిన్నర్, మంచి హీటర్ అబ్దుల్ సమద్. మనోడు ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండే ఛాన్స్ ఉంది. సో ఇది ఎల్ఎస్జీ. సో రెండు టీమ్స్ గురించి, రాజస్థాన్ రాయల్స్ గురించి, ఎల్ఎస్జీ గురించి, లక్నో సూపర్ కింగ్స్ గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేసినామని నేను అంటానా. లేదు ఇంకేదైనా నేను మిస్ అయితే కనుక కింద కామెంట్లలో పెట్టే ప్రయత్నం చేయరు, అది సంగతి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ఒకవేళ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టి, వీలైతే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఐపీఎల్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, వీడియోలు చూసేటోళ్ళకి, లేదంటే ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకునేటోళ్ళకి, ఈ టీంల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయరు. అంత ఓపిక ఉన్నది వాళ్ళు చూస్తారులే. కానీ మీరైతే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, గంట కొట్టుకొని ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని నోటిఫికేషన్ వస్తాయి. సరే మరి ఉంటా. నా పేరు సిరిపురం శ్రీనివాస్, alias Sinu65. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్, టాటా, బై బై, నమస్తే, శబాకేర్.